వెల్కమ్ టు ఏది నిజం. తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూటకట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒక పార్టీలో పుట్టుక, కొన్నాళ్లకు మరో పార్టీలోకి చేరిక, ఏదో ఆశించి ఇంకొన్నాళ్లకు మళ్లీ పాదగూటికి ప్రయాణం, ఇలా రకరకాల ప్రయాణాలు చేశారాయన. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడే కానీ దాన్ని కొనసాగించడంలో వెనుకబడ్డారు. ప్రస్తుతం గెలిపించిన ప్రజలతో అంటిముట్టినట్లు ఉన్నాడేనే వాదనలు బలంగా ఉన్నాయి. అబ్బే అలాంటిదేమీ లేదని ఆయన వర్గీయులు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? తాత ముత్తాతల నుంచి రాజకీయాలే తమ భవిష్యత్తుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అలాంటి నేతల్లో ఒకరు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అన్నం లేకపోయినా బ్రతకగలరేమో గాని తమ జీవితంలో రాజకీయాలు లేకుండా ఉండలేరు. వింటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా ఇదే నిజం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరి పలమనేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొన్నాళ్లకు అధికార టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీలో చేరిన కొద్ది రోజులకే మంత్రిగా ప్రమోషన్ అందుకున్నారు. కేవలం మంత్రి పదవి కోసమే టీడీపీలోకి వెళ్లారని, ఆ సమయమంతా ఆస్తులు కూడబెట్టుకోవడానికే సరిపెట్టారని విమర్శలు కూడా ఉన్నాయి. 2019 నాటికి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అప్పటి వైసీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో ఘోర పరాజయం పొందారు. వెంకటేగౌడ కొత్త వ్యక్తి అయినప్పటికీ అమర్నాథ్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత, జగన్ ఫ్యాన్ గాలి ముందు అమర్నాథ్ రెడ్డి నిలబడలేకపోయారు. లో ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఒకానొక దశలో అమర్నాథ్ రెడ్డి తిరగలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నో అవమానాలు పడ్డారు. రాజకీయ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ ప్రజలు తిరస్కరించారు. దీంతో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం అమర్నాథ్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా కనిపించలేదు. 2024 ఎన్నికలు దగ్గర పడే నాటికి మళ్లీ యాక్టివ్ అయిపోయారు. వైసీపీ వైఫల్యాలంటూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కూటమి బలం తోడవడంతో అమర్నాథ్ రెడ్డి మూడోసారి విజయ దుందుబి మోగించారు. ఓడించిన వెంకటేగౌడను తిరిగి ఓడించి సత్తా చాటారు. మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గానికి ఏమి చేయలేదని చర్చ ఉంది. ఆ కారణంగానే ఈసారి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడానికి సుముఖత చూపలేదని తెలిసింది. ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే అమర్నాథ్ రెడ్డి గెలిచారని, లేదంటే గెలిచి ఉండేవారు కాదని ఆరోపణ కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనూ అమర్నాథ్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పలమనేరు అంటేనే ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. ఇసుక, మైనింగ్, గ్రానైట్, ఎర్రమట్టి పెద్ద మొత్తంలో లభ్యమవుతూ ఉంటాయి. ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన సహచరులు, అనుచరులు ఈ వ్యాపారాలన్నీ సక్రమంగా చక్కబెడుతున్నారని చర్చ జోరుగా సాగుతోంది. ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పలమనేరును అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇవేమీ పట్టించుకోలేదు. మంత్రి పదవి ఇవ్వనప్పుడు తాను ఎందుకు ప్రజాసేవ చేయాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ
ఒకానొక దశలో ఇంటికే పరిమితమయ్యారు. పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోవడం, లేదంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. గతంలో ఇసుక 3,000 రూపాయలు అమ్మినా కూడా అది ప్రభుత్వానికి పోతా ఉన్నింది. ప్రభుత్వం నుంచి బీద ప్రజలకు అందుతా ఉన్నింది. ఆ బీద ప్రజలకు పోతా ఉన్న డబ్బులు అవి. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే అదే ఇసుకను అమ్మి 2,500 అమ్మి తమ జేబుల్లో, టీడీపీ నాయకుల జేబుల్లో పోతా ఉంది. కానీ ప్రజలకి ఏమీ న్యాయం చేసిన విధంగా ఏమీ లేదు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే పలమనేరులో మన గత ప్రభుత్వంలో 16 కోట్లు పెట్టి ఇదే పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ చూడొచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరనంటే వెంకయ్య గౌడ గారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు కలిసి వస్తే వెంకయ్య గౌడకి ఓట్లు పడింది ఎంత అంటే 1,03,000 ఓట్లు. అదే ఈ ముగ్గురు మీరు కలిసి రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏమి అయ్యేది అని చెప్పేసి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏ టీ షాపుల్లో కానీ ఇంట్లో ఒక మహిళకు కానీ అడగండి, మీకే తెలుస్తుంది గత ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గురించి. కనీసం నీళ్లు కూడా లేదు. ఈ నీళ్లు కూడా ఈ పలమనేరులో రాని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎమ్మెల్యే పదవీ కాలం మరో 4.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ అమర్నాథ్ రెడ్డి సమస్యలను పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో రైతుల సమస్యలతో పాటు తాగునీటి అవసరాలు తీర్చాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు బాగానే ఉన్నాయి. సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి పక్కన పెట్టి వైసీపీ ప్రత్యర్థులపై కేసు పెట్టే పనిలో బిజీగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. 6 నెలలు అమర్నాథ్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది శూన్యం. ఇంకేమైనా చేస్తారేమో చూడాలి. 4.5 సంవత్సరంలో ఇంకేమైనా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే అతనికి 6 నెలలు ఇచ్చి టైంలోనే 6 నెలల్లో అభివృద్ధి కావాలని కోరుకోవడం. ఎందుకంటే వాళ్ళు సంస్థాగతంగా రెడీ కావాలి, అన్ని బడ్జెట్లు అన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి చేసినాక చేయకపోతే మేము రోడ్ల మీదకి వచ్చి జనాలు కానీ మేము కానీ రోడ్ల మీదకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే అమర్నాథ్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను తప్పుపడుతున్నారు కొందరు. గతంలో కంటే అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పనులు జరిగాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పలమనేరు మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తూ ఆయన ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా పనిచేస్తున్నారు. రాబోయే 4.5 సంవత్సరంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ప్రజలు కూడా ఆయన విశ్వసించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాగే కొన్ని సమీకరణాల వల్ల మొదటి విడతలో అతనికి మంత్రి పదవి రాకపోవడం జరిగింది. ఆయనకి ఈ రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా అమరన్న గారికి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాము. మంత్రి పదవి వచ్చిన వెంటనే పలమనేరు నియోజకవర్గాన్ని మరింతగా రెట్టింపుగా అభివృద్ధి చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు, మేము విశ్వసిస్తున్నాము. అలాగే ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ఆయన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన అధికారులతో చర్చలు జరిపి ఎక్కడెక్కడ మనం ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాటిపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆయన అభివృద్ధి కోసం పాటుపడుతూ అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజలకి ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నారు. మంత్రి పదవి రాలేదన్న అక్కసు అమర్నాథ్ రెడ్డిలో బలంగానే ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పునర్వ్యవస్థీకరణ జరిగితే ఖచ్చితంగా మంత్రి పదవే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. అయితే వస్తున్న విమర్శలు, ఆరోపణలకు అమర్నాథ్ రెడ్డి ఎలా చెక్ పెడతారు అనేది ఇప్పుడు పలమనేరులో హాట్ టాపిక్గా మారింది.